హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్గా ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ నేను స్క్రీన్లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. అలానే ఈ బ్లౌజ్కి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత తీసుకోవాలి, అలాగే క్లాత్ ఎంత యూజ్ చేశానన్న డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో మిడిల్లో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోని లైక్ చేస్తేనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నెక్ డిజైన్ కోసం బాక్స్ని అయితే డ్రా చేసేసాను. ఈ బాక్స్లో మీకు నెక్ లెంత్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా ఈ డిజైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా డిజైన్ డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుందాం. డిజైన్ అయితే కొంచెం సింపుల్గానే స్టిచ్చింగ్ చేసేయచ్చు, కాకపోతే ఫ్లవర్స్ అనేది కొంచెం మనకి టైం పడుతుంది. క్లాత్ కూడా ఎక్కువ అవసరం లేదు. మనకి 1.5 మీటర్ క్లాత్ తీసుకుంటే మొత్తం ఫ్లవర్స్కి, అలాగే బ్యాక్ నెక్, అలానే ఫ్రంట్ నెక్ కూడా టోటల్గా బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. నార్మల్గా మనకి బ్లౌజ్ పీస్ 1 మీటర్ వస్తుంది కదా, ఎక్స్ట్రాగా ఒక 1/4 మీటర్ అయితే శారీలో నుంచి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ శారీస్ వచ్చేసి లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్న జిమ్మిచూ శారీస్ అనమాట. ఈ శారీలో మనకి 6.5 మీటర్ అయితే వస్తుంది శారీ మొత్తం. దానిలో 1 మీటర్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ కోసము, అలానే 1.5 మీటర్ వచ్చేసి శారీ కోసం వస్తుంది. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకున్నారంటే సరిపోతుంది అనమాట. అలానే ఒక్కొక్క ఫ్లవర్కి కూడా చాలా తక్కువ క్లాత్ అయితే యూజ్ అవుతుంది. అందు గురించి అని చెప్పేసి మనకి 1.5 మీటర్లోనే హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్స్ పీసెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న పీసెస్, ఆ పీసెస్తో కూడా ఈ ఫ్లవర్స్ని అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి క్లాత్ అనేది చాలా థిక్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది కదా, అందు గురించి అని చెప్పేసి నేను క్యాన్వాస్ పేపర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర క్యాన్వాస్ పేపర్ అవైలబుల్గా లేకపోతే కనుక మీరు డైరెక్ట్గా లైనింగ్ క్లాత్కైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వాస్ పేపర్ కూడా టైలరింగ్ మెటీరియల్ అమ్మే షాప్లో అయితే మీకు ఈజీగానే దొరుకుతుంది. ఇది వచ్చేసి మీటర్ 40 రూపీస్ అట్లా ఉంటుంది. ఇలా క్యాన్వాస్ పేపర్ని, ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది కనుక నేను పై వైపు నుంచే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా పై వైపు నుంచే స్టిచ్చింగ్ చేసేయచ్చు. మనకి ఎక్కడా కూడా క్లాత్ అనేది ముడతలు రాకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. పై వైపు నుంచి అయితే మనం క్లియర్గా చూస్తూ స్టిచ్ చేసుకోగలుగుతాం. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే కనుక క్లాత్ కొంచెం సిల్కీగా ఉందనుకుంటే మీరు లైనింగ్ క్లాత్ని, అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా చుట్టూ కూడా గమ్తో స్టిచ్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కంప్లీట్గా చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డిజైన్ అయితే ఈజీగానే స్టిచ్చింగ్ చేసేయచ్చు. అలానే టైం కూడా మనకి పెద్ద ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు. ఫ్లవర్స్ని స్టిచ్చింగ్ చేసినప్పుడే కొంచెం టైం పడుతుంది. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి లైనింగ్ బ్లౌజు మనకి 400 నుంచి 500 లోపు ఉంటే కనుక మీరు డిజైన్ కోసం అని చెప్పేసి 800 నుంచి 900 రూపీస్ వరకు తీసుకోవచ్చు. మీకు ఇంకా స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి లైనింగ్ బ్లౌజ్వి తక్కువగా ఉంటే కనుక మీ ఏరియాని బట్టి స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. మీరైతే ఈ డిజైన్కి ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలా ఈ పీసెస్ అన్నీ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని వన్ సైడ్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఇది పైపింగ్ కోసం అని చెప్పేసి సేమ్ కలర్ క్లాత్ని తీసుకున్నాను. మనకి శారీ మొత్తం ప్లెయిన్ శారీ కదా, అందు గురించి సేమ్ కలర్ క్లాత్ తోటి పైపింగ్ కోసం అని చెప్పేసి క్లాత్ని తీసుకున్నాను అనమాట. ఈ క్లాత్ ఎప్పుడు కూడా క్రాస్గానే కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసి పెట్టుకున్న క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా వీలైనంత సన్నగా పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి థ్రెడ్ పైపింగ్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను వీలైనంత సన్నగా పైపింగ్ వేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మాత్రం స్టిచ్చెస్ అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ వస్తే కనుక మనకి డిజైన్ అనేది అంత నీట్గా కనిపించదు. నీట్ ఫినిషింగ్ రావాలంటే కనుక కంపల్సరీగా స్టిచ్చింగ్ అనేది మనకి ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. అలానే ఇది క్రాస్ పీస్ కదా, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది క్రాస్ పోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా చిన్నగా కటింగ్ చేసుకున్నాను అనమాట. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ కటింగ్స్ అన్నీ కూడా హెమ్మింగ్లో కవర్ చేసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం స్టిచ్చెస్ పెట్టుకున్న 3 పార్ట్స్కి కూడా పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం అని చెప్పేసి 1.5 ఇంచుకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం. అలానే డాట్స్ అయితే స్క్రీన్లో చూపించిన విధంగా క్లాత్ అనేది మనకి అటు ఇటు జరిగిపోకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకుని మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా రావడం కోసం ఈ విధంగా క్రాస్కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది అనమాట. అలానే మిడిల్లో ఏదైతే డిజైన్ పార్ట్ ఉందో దీనికి కూడా పైపింగ్ చేసేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే కనుక ఒకసారి ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్మాల్ సైజ్లో ఉన్న లేస్ అయితే తీసుకున్నాను. మీకు లేస్ ఇష్టం లేకపోతే కనుక లేస్ని స్కిప్ చేసేయండి. గోల్డ్ కలర్లో ఉన్న స్మాల్ సైజ్ లేస్ని అయితే తీసుకున్నాను. దీన్ని 3 కానీ లేదంటే 4 వరుసల్లో కానీ స్టిచ్చింగ్ చేసి మనకి మిడిల్లో ఉన్న డిజైన్ పార్ట్ అనేది కొంచెం హైలైట్గా కనిపిస్తుందని చెప్పేసి ఈ విధంగా లేస్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ లేస్ని సైడ్ పార్ట్లకు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ 2 వరుసల్లో అయితే లేస్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనకి 2 వరుసల్లో లేస్ని స్టిచ్చింగ్ చేసి దాని మిడిల్లో ఫ్లవర్స్ని స్టిచ్చింగ్ చేసి డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా లేస్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా లేస్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత డిజైన్ కోసం 1.5 ఇంచు విడ్త్ అలానే 6 ఇంచు లెంత్ ఉన్న క్లాత్ని తీసుకుని ఇది స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాతే, క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ కాదు. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచు గ్యాప్లో అయితే ఫ్లవర్ డిజైన్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఫ్లవర్ కూడా ఈక్వల్గా ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చేలా స్టిచ్చింగ్ చేస్తే మనకి ఫ్లవర్ షేప్ అనేది నీట్గా రౌండ్గా రాదు. ఒక 1/2 ఇంచు మార్జిన్లో స్క్రీన్లో చూపించిన విధంగా ఫ్లవర్ని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి చివరి ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఈ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. మీరు ఇంకా ఫ్లవర్ సైజ్ని తగ్గించుకోవాలనుకుంటే కనుక ఈ స్టిచ్చింగ్ మార్జిన్ అనేది తగ్గించుకోవాలి. అలానే క్లాత్ లెంత్ కూడా తగ్గించుకుంటే మీకు ఇంకా చిన్న సైజులో ఫ్లవర్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కనుక ఫ్లవర్స్ని స్టిచ్చింగ్ చేయడానికి కొంచెం చిన్న సైజులో కాకుండా మీడియం సైజులో ఉన్న ఫ్లవర్స్ని స్టిచ్చింగ్ చేస్తే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా ఫ్లవర్స్ అన్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు బీడ్స్ కానీ లేదంటే స్మాల్ సైజులో ఉన్న ప్యాచ్ని కానీ స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఫ్లవర్స్కి అయితే బీడ్స్ అయితే బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి మీడియం సైజులో ఉన్న బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మొత్తం మనకి డిజైన్కి 2 సైడ్స్ కూడా ఈ ఫ్లవర్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మరి గ్యాప్ లేకుండా దగ్గరగానే స్టిచ్చింగ్ చేసేసాను. మొత్తం ఫ్లవర్సే హైలైట్ కనుక గ్యాప్ లేకుండా ఫ్లవర్స్ని స్టిచ్చింగ్ చేసేసాను అనమాట. 2 సైడ్స్ కూడా ఈ విధంగా ఫ్లవర్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా ఫ్లవర్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి మిడిల్లో ఉంది కదా డిజైన్ పార్ట్, ఈ డిజైన్ పార్ట్ని కూడా ఫ్లవర్ మీద స్టిచ్చెస్ పోకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసిన తర్వాత మనకి నడుము దగ్గర పైపింగ్ కానీ లేదంటే నడుము పట్టిని కానీ వేసేసుకోవచ్చు. నేనైతే పైపింగ్నే చేసేస్తున్నాను. డిజైన్ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. డిజైన్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ డిజైన్కి సంబంధించిన హ్యాంగింగ్స్ అయితే నేను ఆల్రెడీ ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. మీకు హ్యాంగింగ్స్ డిజైన్ స్టిచ్చింగ్ వీడియో చూడాలనుకుంటే కనుక మన ముందు వీడియోలో అయితే చూస్తే కనుక హ్యాంగింగ్స్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.